డామ్ ఇట్. ఏంటిటా? కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అంబటి రాంబాబు ఇంటికి ఈ రోజున జడా శ్రావణ్ కుమార్ పరామర్శకు వెళ్ళాడు. అక్కడ అసలు సంగతి ఆయనకి జ్ఞానోదయం అయినట్టుంది. ఇప్పుడు శుద్ధపూస కబుర్లు మాట్లాడటం మొదలుపెట్టాడు. అంబటి ఇంటిపై జరిగిన దాడి మీద కానీ, గల్లా మాధవి ఎమ్మెల్యే గారి మీద కానీ, లేకపోతే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చినా కూడా ఇలాంటివి ఏమన్నా జరిగితే మేము ఖండిస్తాం అని అంటున్నాడు. అని అంటే వెంటనే ఫిల్మెంట్లు కొట్టేశాయి జనాలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డికి లైట్గా ఈవీఎంలో మ్యాండేట్ వస్తే చాలు అందరూ చలో పారిపోవటమే, హెలికాప్టర్లకి జంప్ అయిపోవటమే. అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు కేసులు పెట్టి న్యాయపరంగా పోరాటం చేసి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెడతారని అర్థం. వాళ్ళు విదేశాలకు పారిపోయినా కూడా ఆ జైలు అయితే వాళ్ళకి తప్పేది కాదు. ఎక్కడున్నా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి మరీ పట్టుకొని రావచ్చు కదా. కానీ ఇక్కడ జడా శ్రావణ్ కుమార్ ఉద్దేశం ఏంది? వెంటబడి మేము కూడా దాడి చేస్తాం అనే కదా. దాని అర్థం అదే, నాకైతే అర్థమైంది. మరి మీకేం అర్థమైందో కానీ ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామందికి ఇదే అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే ఆయనే చెప్పుకుంటున్న మాట, మేము రప్ప ఏటపోతు తలకాయలు నరికినట్టు నరుకుతాం, ఒక్కడిని కూడా వదిలిపెట్టాం, ఎదురొచ్చిన ప్రతి వాడిని తొక్కుకుంటానే వెళ్ళిపోతాం అని మాట్లాడే మాటలకి ఈరోజు జడా శ్రావణ్ కుమార్ మాట్లాడుతున్న మాటకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నిన్న మొన్నటి దాకా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఆ మాటల్ని సమర్థించుకుంటూ వచ్చి మరి ఈరోజు నీ మాట ఎలా మాట్లాడతారు? ఈ రోజున పరామర్శకు వెళ్ళి ఏంటమ్మా ఏదో ఒక మాట దూలి ఏదో కొంత ఆవేశంలో అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని ఒక మాట అన్నాడు అనుకో, దానికి చట్టం ఉంది, న్యాయం ఉంది, మీరు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి, న్యాయ ప్రకారంగా మీరు ఆయనకి శిక్ష పడేటట్టుగా చేసుకోవాలి తప్ప ఆ ఇంటి మీద దాడి చేస్తారా అనే దాకా వస్తే మరి జడా శ్రావణ్ కుమార్ నిన్న మొన్నటి దాకా మాట్లాడింది ఏమిటండి? దాడి చేస్తాం, మేము మిమ్మల్ని గంగలో కలుపుతాం, మీ ఇల్లు కూలగొడతాం, మీరు అసలు ఈ భూభాగాన్ని వదిలేసి పారిపోవటమే అనే కదా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ అదే చెబుతున్నారు. అసలు నిన్న మొన్న మరి మోషన్ రాజు కుమారుడి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన నాడు వెలిసిన ఫ్లెక్సీల్లో 2029, 34 మధ్య మీరు సృష్టించబోయే విధ్వంసానికి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఏం విధ్వంసం చేస్తారు? ఎవరి మీద విధ్వంసం చేస్తారు? ఎవరికి ఇంట్లో వాళ్ళలో కూర్చొని 4 కేసులు పెడితే విధ్వంసం అనరు ఎవరు దాన్ని. మహా అయితే కక్ష సాధింపు అంటారేమో. ఈ రోజున ఈ అవకాశం కూడా లేకుండా పోయింది. మాట్లాడాల్సినవన్నీ వాళ్ళే మాట్లాడుతున్నారు కదా. దీనికి ఇంకా మళ్ళీ 2 ఉపమానాలు కూడా తీసుకొచ్చాడు హోంమంత్రి అనితని ప్రశ్నించడానికి. గతంలో అప్పుడెప్పుడో మరి ఒక డాక్టర్ గారు జగన్మోహన్ రెడ్డిని ఆ మాట అన్నందుకే కదా ఆయన మీద అంత దూరం జరిగింది. దాని మీద మేము పోరాడాం కదా ఆ రోజున, ఇప్పుడు మేము పోరాడతాం అని అంటున్నాడు. అంటే గతంలో ఏం జరిగిందో అప్పుడు ఏం పోరాటం చేశారో అందరూ చూసిందే, చూడండి ఏం కాదు. జడా శ్రావణ్ కుమార్ ఆ రోజు చేసిన పనిని అందరూ మెచ్చుకున్నారు. దాదాపుగా టీడీపీ నాయకులు కానీ మరి టీడీపీ సింపథైజర్స్ కానీ ఆయన నెత్తిన పెట్టుకున్నారు. ఎవరు కాదనేదేం కాదు. మా విషయంలో కూడా కుండబద్దల సుబ్బారావు కూడా నోటీసులు వచ్చిన నాడు కూడా జడా శ్రావణ్ కుమారే హైకోర్టులో దాన్ని క్వాష్ చేయించుకొని వచ్చారు. దానికి కూడా ఏం అభ్యంతరం ఏం లేదు. కానీ ఈ రోజున ఆయన మాట్లాడిన మాటలను మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నా. ఆయన చేస్తున్న పనులో చేస్తున్న చేష్టల గురించో కాదు, కానీ ఏ మాట మాట్లాడాడు? విధ్వంసం సృష్టిస్తామని మాట్లాడుతున్న వాళ్ళని వెనకేసుకొస్తూ ఈయన ఇప్పుడు వచ్చి శుద్ధపూస కబుర్లు చెబుతున్నాడు. రేపు వైసీపీ వచ్చినా కూడా నేను ఇలాగనే ప్రశ్నిస్తా అని చెబుతున్నాడు. అని అంటే గతంలో ప్రశ్నించిన తాలూకు కానీ రేపు వైసీపీ వస్తే ప్రశ్నించే దాని విషయాన్ని కానీ రెండింటినీ ఒక చోట పోల్చలేని తరంగా తయారై కూర్చుంది. ఎందుకంటే ఈరోజు జడా శ్రావణ్ కుమార్ రూటే మారిపోయింది. మేము 29లో గ్యారంటీగా గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డితో కలిసి మేము అధికారం పంచుకుంటామో లేదో తెలియదు, కానీ జగన్ మాత్రం మరి తిరిగి సీఎం అయితే టీడీపీ నాయకులందరూ జనసేన నాయకులందరూ పంచలేగబట్టుకొని పరిగెత్తటమే అని మాట్లాడిన మాటకు అర్థం ఏమిటి? అది కదా చెప్పాలి.
కానీ ఈ రోజున కక్ష సాధింపు అని అంటే అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు ఏమిటి? చట్టపరంగానే చర్యలు తీసుకుంటారా అని అనుకుందాం. ఆ చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి అంత ఆస్కారం ఇచ్చిన అంబటి రాంబాబు మాటలకి ఎవరు ఏం చెబుతారు? ఆయన మాట్లాడిన మాటల్ని బట్టే కదా ఇప్పుడు ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఆయన అసలు ఆ మాటే మాట్లాడకపోతే ఏం పోయేది? ఆయన గతంలో మంచి మాటలే మాట్లాడేవాడు కదా! కానీ ఇక్కడ వైసీపీ యొక్క కుట్ర కనపడుతోంది. అది అంబటి రాంబాబు ఇంటిపైన జరిగిన దాడికి జడా శ్రావణ్ కుమార్‌లో భయం కనపడుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.